వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు థంబ్‌నెయిల్ చూసాకే అర్థమై ఉంటుంది కదా. సో ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1 చూడలేని వాళ్ళు వెళ్ళి ఒకసారి చూడండి, అప్పుడు పార్ట్ 2 మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ రోజైతే ఆపరేషన్ జరగబోతుంది. ఎక్కడ చేయించుకుంటున్నాను ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంత టైం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ నేను లైక్ ఏంటి అంటే టెన్షన్గా ఉంది, నాకు మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది అండ్ మీకు ఏది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో అందుకే ఆపరేషన్ అయిన తర్వాత ఎలాగా మీతో నేను షేర్ చేసుకుంటాను కాబట్టి అండ్ వీడియో ఎండ్లో మీకు ఆపరేషన్ అయిపోయిన తర్వాత సో పిన్ టు పిన్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 1లో చాలామందికి కన్ఫ్యూజన్ ఉండొచ్చు, చాలా క్వశ్చన్స్ అయితే మీకు ఉంటాయి అనుకుంటున్నాను. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఇందులో క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. నేను ఎందుకు యూట్యూబ్ వ్లాగ్స్ నేను ఆపేద్దాం అనుకుంటున్నాను, రీజన్ ఏంటి, అవన్నీ ఇందులో మీకు ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆపరేషన్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాము. ఇప్పుడైతే నేను హాస్పిటల్కి వెళ్ళాలి. సో కాల్స్ వస్తున్నాయి తొందరగా రమ్మని చెప్పి. ఇంజెక్షన్ అయితే కొరియర్ వచ్చిన వితిన్ అవర్స్లోనే దాని ఎఫెక్ట్ పోతుంది. సో అందుకే తొందరగా వేసేయాలి, అదే లైక్ ఇంజెక్షన్ వేయాలి. సో అందుకే ఇంకా ఫాస్ట్గా ఇంకా మధురవాడ వెళ్ళాలి. అదేంటి శంకర్ ఫౌండేషన్ కదా, మధురవాడ ఎందుకు వెళ్తున్నారు? శంకర్ ఫౌండేషన్ హాస్పిటల్ సింహాచలంలో ఉంది కదా, మధురవాడ వెళ్ళే ఆపరేషన్ ఏంటి, అవన్నీ మీకు లాస్ట్ వీడియో ఎండ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నేను వీడియోస్ చెప్తాను లాస్ట్లో, ఇంకా మీతో చాలా లైక్ ఓపెన్గా మాట్లాడాలి. నేను ఎప్పుడు ఓపెన్గానే మాట్లాడతాను. లైక్ ఏంటంటే మీతో చాలా షేర్ చేసుకోవాలి, మీ సజెషన్స్ కావాలి, నాకు మీ హెల్ప్ కూడా కావాలి. సో అందుకే ఈ వీడియో ఎండింగ్లో మాట్లాడదాము. ఫ్రెండ్స్, డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరైనా ఆపరేషన్కి వెళ్ళినప్పుడు కొత్త బట్టలు వేసుకుంటారా? నేనైతే కొత్త డ్రెస్ వేసుకున్నాను. అంటే అది కొన్నే షాపింగ్ చేశాను అన్నమాట. సో ఎవరైనా సిగ్గుందా నీకు? సో కొంచెమైనా సిగ్గు లేకుండా కొత్త డ్రెస్ వేసుకొని వెళ్తున్నాను ఆపరేషన్ చేయించుకోవడానికి. ఇంకా నేను నైట్ అంతా 4 o'clock అయింది, నైట్ అంతా పడుకోలేదు, టెన్షన్ నాకు. ఇంతకుముందు నేను 3 ఇంజెక్షన్స్ అయితే నా ఐకి జరిగింది. సో వెరీ పెయిన్ఫుల్. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా, సో అదే భయం నాకు, మళ్ళీ ఆ పెయిన్ పడాల్సి వస్తుంది అని చెప్పి. ఇంకేం చేస్తాము, తప్పదు ఇంకా అంతే. సో చలో, ఇంకా ఈ పిచ్చి పిల్ల కొత్త డ్రెస్ వేసుకొని వెళ్తుంది. తిట్టుకుంటారు, చిత్తు అంటారు. టెన్షన్గా ఉంది, పెయిన్గా ఉంటుందని కానీ నవ్వుతున్నాను. ఎక్కువ టెన్షన్ పడితే ఇంకా డాక్టర్ చెప్పారు ఎక్కువ టెన్షన్ పడద్దు అని. సో అది కవరప్ చేసుకోవడానికే ఇలాగా. సో ఇంకా ఏం చేస్తాం, ఎవరైనా చలో ఇంకైతే మనం బయలుదేరిపోదాము, వెళ్తూ మాట్లాడుకుందాము. అండ్ ఆపరేషన్ ప్రొసీజర్ అనేది నేను కుదిరితే నేను మీకు చూపిస్తాను, ఓకేనా? చలో ఇంకా బయలుదేరిపోదాం, స్టార్ట్ అయిపోదాం. అండ్ దారిలో దర్గా కనిపించింది, గట్టిగా ప్రేర్ చేసుకున్నా. ఫ్రెండ్స్, మమ్మీ నేను ఫైజాన్ అయితే అక్కేపాలెం మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. సోను ఏమొచ్చి కూర్మనపాలెం నుంచి, అంటే ఇంటికి వెళ్ళారు నైట్, అయాన్ స్కూల్ కదా, సో స్కూల్ నుంచి పికప్ చేసుకొని అయాను అండ్ సోను అయితే ఇంకా డైరెక్ట్గా వచ్చేస్తారు మధురవాడ హాస్పిటల్కి. టైం అయితే 12:30 అవుతుంది ఫ్రెండ్స్. చాలా ఎండగా ఉంది, ఈ టైంలో స్టార్ట్ అయ్యాము. సో 12:30కి అంటే చాలా ఎక్కువగా ఉంటుంది కదా, చాలా వేడిగా ఉంది. మధురవాడ కదా, ఐ థింక్ సో 45 minutes అనుకుంటా ఇక్కడి నుంచి, అక్కిపాలెం నుంచి. అండ్ ఫైనల్లీ హాస్పిటల్కి అయితే వచ్చేసాము. నియో విజన్ అండి, ఇది మధురవాడలో ఉంటుంది. మా సిస్టర్ వాళ్ళ మావయ్య గారు ఇందులోనే వర్క్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, హాస్పిటల్కి అయితే వచ్చేసాము, అదండి వెళ్ళిపోదాం. పిక్చర్లా ఉన్నాం, ఎందుకంటే ఫుల్ ఫాస్ట్గా తీసుకొచ్చారు. ఫైజన్ పడుకొని లెగ్స్ పెట్టాలో, ఇంకా వెళ్ళిపోదాము సైలెంట్. అండ్ ఇక్కడ ఐ డ్రాప్స్ వేస్తున్నారు. వేసిన వెంటనే చాలా బర్నింగ్ సెన్స్ అండి, అలానే ఉంటుందని చెప్పారు. ఏంటి అసలు. అండ్ కొంత టైం తీసుకొని అండ్ సెకండ్ టైం మళ్ళీ డ్రాప్స్ వేశారు, ఐ డ్రాప్స్ వేసిన 20 minutes వెయిట్ చేయాలండి, ఎందుకంటే అది డైల్యూషన్ అవుతుంది. అయిన తర్వాత ఇంకా ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే 3rd floorకి వెళ్ళమన్నారు, అక్కడే మనకి ఐకి ఇంజెక్షన్ జరుగుతుంది. అండ్ వెళ్తున్నానే కానీ చాలా టెన్షన్గా ఉంది. ఒకటి పెయిన్ఫుల్, సెకండ్ ఏంటి అంటే డిప్రెషన్ అండి. అండ్ ఇంజెక్షన్ వేసిన తర్వాత రిజల్ట్ వస్తుందా రాదా, అసలు ఏంటి
అంటే లైక్ ఇంత స్ట్రగుల్ అవుతున్నాను. ఒకటండి, ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే అది లోపల ఉంటుంది. అది మన కళ్ళతోనే మనకి అది 10 సార్లు ట్రిగ్గర్ చేస్తుంది. నీకు ప్రాబ్లమ్ ఉందని చెప్తూ ఉంటుంది. ఎందుకంటే మనం కళ్ళతోనే కదా ప్రపంచాన్ని చూస్తాం. సో మాటలు రావట్లేదు. సరే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు ప్రొసీజర్ అండి. మొత్తం క్లీన్ చేస్తారు, స్పిరిట్స్తో క్లీన్ చేస్తారు. అండ్ ఐలో కూడా ఒక స్పిరిట్ లానే అనిపిస్తుంది, లైక్ అది తిమ్మిరిలా అనిపిస్తుంది అండి. ఆ డ్రాప్స్ వేస్తారు, 1-2 డ్రాప్స్ వేస్తారు. అండ్ ఐకి అయితే ఇంజెక్షన్ వేసేసారు. మీకు లాస్ట్లో చెప్తానండి, ఆ ఇంజెక్షన్ వేసేటప్పుడు ఆ ఫీలింగ్, ఆ భయం, సో చాలా డిఫరెంట్ అండి. ఎన్ని ఆపరేషన్ జరిగి ఎన్ని చేసినా కానీ ఐలో జరిగే ఏదైనా అయి ఉండొచ్చు, ఏ ఆపరేషన్ అయి ఉండొచ్చు, బట్ అది చాలా చాలా డిఫరెంట్ ఫీలింగ్, చాలా భయంకరమైన ఫీలింగ్ అండి. అది మీకు లాస్ట్లో చెప్తాను ఏం ఫీల్ అయ్యాను, ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా పెయిన్ వచ్చేస్తుందండి. మమ్మీకి అదే చెప్తున్నాను లిఫ్ట్లో, అమ్మ చాలా పెయిన్ వస్తుంది, నాకు ఈ 3 ఇంజెక్షన్ కన్నా ఇది చాలా చాలా పెయిన్ఫుల్. అసలు ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే గింజుకున్నానండి ఆ పెయిన్కి. ఎలా ఉంది అంటే బాడీ అంతా స్ట్రెయిన్ అయిపోయింది. ఎందుకంటే ఎనస్థీషియా వేస్తారు ఐకి. చెప్తాను లోపల ఏం జరిగిందో లాస్ట్లో వీడియో ఎండ్లో చెప్తాను కంప్లీట్గా ప్రాబ్లం గురించి. అండ్ లోపల ఎలా ఏం చేస్తారో అవన్నీ మీకు చెప్తాను. చాలా చాలా పెయిన్ అండి. ఎలా అంటే పళ్ళు దవడలు నొప్పి వచ్చేసాయి. అండ్ హెడ్ఏక్, ఒళ్ళంతా ఇంకా చాలా లైక్ ఏంటంటే తేలికగా అయిపోయింది. ఈ ఐ అయితే ఫుల్ పెయిన్, బర్నింగ్ సెన్స్, వాటర్ వచ్చేయడం, ఇంకా లిటరల్లీ చాలా చాలా నరక అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే మనకి కట్టేశారు కదా, అదైతే రిమూవ్ చేసేసారు. కొంత టైం తీసుకొని చెక్ చేశారు. డాక్టర్ చెప్పారు ఒక 2 వీక్స్ 1 వీక్కి రమ్మని చెప్పారు, చెక్ చేస్తామని చెప్పారు. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. ఏం పిచ్చిలండి. సో ఇంటికి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. గైస్ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాము. సో ఎక్కువ పెయిన్ వస్తుంది.